ప్రైజ్ లార్డ్, షలోమ్. ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలని చెప్పి ఆశపడుతున్నానండి. ఈరోజు మీ హృదయంలోని ఎవరికి స్థానం ఉంది? దేవునికి మీ హృదయంలోని స్థానం ఉందా? ఈస్ దేర్ ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్? ఈ ప్రశ్న సూటిగా మన హృదయాలకి మనం తీసుకుందాం. ఎందుకంటే ప్రస్తుత లోకంలోని మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ, అంటే చాలా వరకు క్రైస్తవులు అని పిలువబడుతున్న చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే ఈ క్వశ్చన్కి, అవునండి, నేను దేవునికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను, నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ గాడ్, ఐ లవ్ జీసస్ అని అంటారు. కానీ నిజముగా యేసయ్యకు మీ హృదయంలోని చోటుందా? ప్రశ్న. అయితే 2000 సంవత్సరాల క్రితము ఆ రాజుకి, ఏ రాజు? పరలోకం నుండి వచ్చిన ఆ రాజుకి ఈ భూలోకము చోటివ్వలేదు. 2000 సంవత్సరాల క్రితము ఒక పశువుల పాకలోని ఆయన పుట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా అదే విధంగా దేవుణ్ణి మనం ఇంకా ట్రీట్ చేస్తున్నాం. నిజంగానే ఆ రోజు ఆయన ఎంత దీన స్థితిలో వచ్చాడంటే పశువుల పాకలోని ఆయన పుట్టాడు. ఈరోజు ఇంకా కూడా ఆయనని ఆ పశువుల పాకలోనే ఉంచేద్దామా, లేకపోతే మన హృదయంలోకి ఆయనను స్వీకరిద్దామా? దేవునికి నిజంగా ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే ఒకటి ఆయనను స్వీకరించట్లేదు అని చెప్పి, మరొకటి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయం కోసం మాట్లాడుతున్నారు. ఈరోజు మన హృదయంలోని ఎవరికి స్థానం ఉంది? నిజంగా హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. దేవుడే చెప్తున్నాడు. నిజంగా హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాని వ్యాధి ఎవరు కూడా డిటెక్ట్ చేయలేరు, ఎవరు కనుగొనలేరు అది ఏ వ్యాధి కలిగి ఉన్నది అని చెప్పి. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవరికి జ్ఞానం ఉంది ఆ వ్యాధిని గ్రహించడానికి అని చెప్పి ప్రశ్న. యెహోవా మన తండ్రి మన ప్రవర్తనను బట్టి, అంటే మన హృదయాన్ని ఆయన పరిశీలిస్తాడంట, మన ఆలోచనలను ఆయన పరిశీలిస్తాడంట. నిజమే కదా, మనం ప్రతిసారి కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న ప్రతిసారి మన హృదయంలో ఒక అలారం, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి. అలాగ దేవుడు ఆ అలారం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి ద్వారా మనకి కలుగజేస్తున్నాడో, అదే సమయాన మనము మోకరించినట్లయితే ఈ లోకానికి మనము ఛాన్స్ ఇవ్వము. కానీ ఆ అలారాన్ని మనము పట్టించుకోకుండా దానిని ఆపేసి అనగదొక్కితే మన హృదయము నిజముగా అన్డిటెక్టబుల్ అండి. నిజంగా మన హృదయానికి కలిగిన వ్యాధి ఎవ్వరు కనుగొనలేరు. మన తండ్రికి తెలుసు మనం ఏ విధంగా బాధపడుతున్నాము, కానీ మనంతట మనమే కదా దానిని మనలోనికి రావడానికి ఆహ్వానించాము. అది ఏదన్నా కావచ్చు, అది శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపు డంబము కావచ్చు, ఏదన్నా మనము దానిని ఆహ్వానిస్తే తప్ప అది మనలోనికి రాలేదు. ఎందుకంటే క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అని ఆయన చెప్పినప్పుడు, క్రీస్తును మనం అంగీకరించినప్పుడు మనం నూతన సృష్టిగా ఉన్నాము. ఈ లోకానికి మనకి ఏ సంబంధము లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు కలుగజేస్తున్న అలారంని కానీ, లేకపోతే ఆ అలర్ట్నెస్ని కానీ మనం ఎప్పుడైతే పట్టించుకోమో, ఎప్పుడైతే మన జీవితంలోకి నిర్లక్ష్యము అనేది మన జీవితంలోకి ఎంటర్ అవుతుందో, ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే మనము దూరపరుస్తూ ఉంటామో, ఇప్పుడు మాట్లాడాలా దేవునితో, ఇప్పుడు ప్రార్థన చేయాలా, ఇప్పుడు బైబిల్ చదవాలా అని ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో, ఆ సమయాన
ఆ సమయాన్ని మనము సాతానుకి వెంటనే టికెట్ ఇస్తున్నాం మన హృదయంలోకి. మంచికి చాలా సమయం పడుతుంది, కానీ చెడు రావడానికి మాత్రము మిల్లీ సెకండ్ చాలండి మనము దేవుణ్ణి దూరం పెట్టడానికి. కానీ అదే ఆ మిల్లీ సెకండ్లోనే, దేవా ఇది కాదయ్యా, నువ్వు నాకు శక్తిని దయచేయి, ఈ లోకాన్ని నేను జయించాలి, నువ్వు ఏ విధంగా అయితే మరణాన్ని జయించావో అదేవిధంగా ఈ జీవపు డంబాన్ని, ఈ మరణాన్ని నేను జయించాలి దేవా, నాకు శక్తిని దయచేయి అన్నప్పుడు ఆయన శక్తిని దయచేయడా? ఖచ్చితంగా దయచేస్తాడు. మన సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. దేవుడు మనకు అట్టి ఆత్మనే ఇచ్చాడు. ఆశ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. సెల్ఫ్ కంట్రోల్, ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఆయన మనకు దయచేశాడు. మనము దానిని ప్రాక్టీస్ చేయాలి. ప్రతి క్షణము కూడా మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దేవుడు మనకు ఎన్నో వరాలు దయచేశాడండి, ఎన్నో ఫలాలు దయచేశాడు. ఆత్మ ఫలాల్లోని ఫలించే కృపను ఆయన దయచేశాడు. ఆత్మ వరాలను ఎన్నో మనకి దయచేశాడు. కానీ ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి మనము కృతజ్ఞత చెప్పలేదు. ఇప్పటి వరకు మీలో ఎంతమంది చెప్పగలుగుతారండి, నాకు దేవుడిచ్చిన ఇన్నిటిని బట్టి ప్రతిదాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పాను అని అన్నవారు ఉన్నారా? అలా ఉన్నట్లయితే దేవుడు నిజంగా మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాడు. కానీ మనలో చాలామంది దీంట్లోనే తొలగిపోతున్నారు. పొందుకున్న దాన్ని బట్టి కృతజ్ఞత లేదు, పొందుకున్న వరాలను బట్టి కృతజ్ఞత లేదు. పొందుకున్న వరాలను తమ కోసం వాడుకుంటున్నారు తప్ప దేవుడు మహిమపరచబడాలి అని చెప్పి వాడట్లేదు. ఇది నిజంగా ఎంతో ఘోరమైనది. తమను తాము మహిమపరుచుకుంటున్నారు తప్ప దేవుడిని మహిమపరచట్లేదు. అందుకే దేవుడు అంటాడు, వారు తమ పెదవులతోటి నన్ను మహిమపరుస్తున్నారు కానీ తమ హృదయంతో నన్ను మహిమపరచట్లేదు అని చెప్తున్నాడు. హృదయం ఎంతగానో వ్యాధికరమైన దానిగా మారిపోయింది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు, కానీ ఆయన బాధను ఆయన బిడలుగా మనం అర్థం చేసుకోవట్లేదు. కానీ మన తండ్రిగా ఆయనైతే మన బాధలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉన్నాడు. కానీ ఆయన పడుతున్న ఆ బాధను కానీ ఆ మనోవేదనను కానీ మనము పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఇర్మియా 8వ అధ్యాయం 4-6 వచనాలు, మరియు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడని వారితో చెప్పము, మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడు వాడు ఒక్కడునూ లేకపోయాను. యుద్ధమునకు చొరపడు గుర్రముల వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఇక్కడ. నిజముగా మనలో చాలామంది ఇదే విధంగా జీవిస్తున్నారు కదా. మనుషులు తిరిగి వస్తారని చెప్పి నేను వేచి చూస్తున్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. నా జనులలోని హతమైన వారిని గురించి నేను దివారాత్రములు కన్నీళ్ళు విడిచినట్లు నా తల జలమయముగాను నా కళ్ళు కన్నీళ్ళ ఊటగాను ఉన్నాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కానీ మనిషి మాత్రము తన ఇష్టానుసారంగా తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఎలాగ వెళ్ళిపోతున్నారంట, యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. వారికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. నిజంగా దేవునిని పట్టించుకోకుండా క్రైస్తవులు అని చెప్తున్నారు, కానీ నిజముగా దేవునికి స్థానం ఉందా హృదయంలోని? దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు, ఆయన ఎంతగానో ఏడుస్తున్నాడు. ఆయన కళ్ళు కన్నీటి ఊటగా ఉన్నాయి. మనల్ని చూస్తున్నప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మన హృదయంలోని దేవునికి ఏ విధమైన చోటు ఇస్తున్నాము, ఏ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము? మనల్ని కన్న తండ్రి, మనల్ని కొన్న తండ్రి, మనకి అన్నీ ఇచ్చిన తండ్రిని మనము నిజంగా పట్టించుకోవట్లేదు. నిజముగా ఆయన మీద ఆధారపడట్లేదు. ఆయన కోరుకుందల్లా ఒకటే కదా, నా బిడ్డలు నాతో ఉండాలి,
నా బిడ్డలు నన్ను ప్రేమించాలి, నా బిడ్డలు ఈ లోకాన్ని కాదు నన్ను ప్రేమించాలి అని అన్నప్పుడు ఆయన ముఖము కూడా చూడట్లేదే. ఆయనకు మన వీపుల్ని చూపిస్తున్నాం కదా, మనం ఆయనకు మన వెనక తట్టును ఆయనకు చూపిస్తున్నాం కదా. ఇప్పటి వరకు అదే విధమైన జీవితం మనం జీవించామే. ఇప్పటికన్నా మనము మారితే దేవుడు సంతోషిస్తాడు. ఇప్పటి వరకు ఏడిపించాము. ఎంతగా ఏడిపించామంటే, ఎందుకు నా బిడ్డలు ఇంత విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. మోసము, దగ, కుట్ర, వీటిని మాత్రమే మనుషులుగా మనము ఆశ్రయం చేసుకుంటున్నాం కదా. ఈ లోకంలోని దేవుని మాటను పక్కన పెట్టి ఆయన నామాన్ని మనము ఎంతగానో వ్యర్థపరుస్తూ మన జీవితాలు మనం జీవిస్తున్నాం కదండి. ఈ సమయాన దేవుని సన్నిధికి రండి. ఆయన ఎంత బాధపడుతున్నప్పటికీ మనము పట్టించుకోకుండా మన సెల్ఫిష్నెస్ కోసము మనము సంపాదించుకోవడం కోసము మనం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాం తప్ప దేవుని కోసం ఆలోచించేవారు ఎవరు లేరు కదా. కానీ ఈరోజు మనము దేవుని కోసం ఆలోచించాలి. మన కోసం ఆయన ప్రతి క్షణము ఆలోచిస్తున్నాడే. మనం ఆయన కోసం ఒక్క నిమిషం కూడా, ఇన్ని సంవత్సరాల్లోని ఒక్క నిమిషం కూడా ఆయన కోసం ఆలోచించలేదే. నా దేవుడు నా కోసం ఎంత చేశాడు, నేను నా దేవుని కోసం ఏదోన్నా చేయాలి అన్న ఆలోచన మనలోకి రాలేదే. ఈరోజు దేవుని బిడ్డలాగా క్రైస్తవులు మనం పిలువబడుతున్నాం, కానీ నిజముగా మనలోని క్రీస్తున్నాడా? అయితే దేవుడు ఇంకొక మాట అంటున్నాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనం. సియోను, లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు. దేవుడైన యెహోవా అనుచున్న దేమనగా, తాత్కాల నివాసము చేటకై పూర్వకాలం నా జనులు ఐగుప్తునకు పోయిరి. మరలా అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచను. నా జనులు ఊరికయే కొనిపోబడి ఉన్నారు. వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు. నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పటి వరకు మీరు చేసిన ఆ ద్రోహ క్రియలను బట్టి, మీరు చేసిన ఆ పాపమును బట్టి, మీరు చేసిన ఆ దోషమును బట్టి, ఆ మోసమును బట్టి మీరు కొనుక్కోబడ్డారు. మీరు ఊరకయ్యే అమ్మివేయబడ్డారు. ఊరకయ్యే దేవుని ప్రేమ గ్రహించక ఊరకయే మనము ఈ లోకానికి చోటిస్తున్నాం. ఊరకయే ఈ లోక ఆశలకు మనము చోటిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విమోచిస్తాను, మీరు లేవండి, మీ ధూళి మీరు దులుపుకోండి. ఆయన ఎలాంటి వారంటే, ఆయన సమస్తము చేయడానికి ఆయనకు శక్తి ఉంది. కానీ నీ ఇష్టము లేకుండా ఆయన అయితే చేయడండి. నిజంగా మన ఇష్టము లేకుండా ఆయన అయితే ఏది చేయడు. కానీ మనము కొంచెము కష్టపడి దేవుణ్ణి మనము ప్రేమించిన ఎడల, ఆయనను మనం ఇష్టపడిన ఎడల ఆయన చెప్పింది మనం చేయగలుగుతాం. చాలామంది అంటారు క్రైస్తవులుగా ఉండడం చాలా కష్టం అండి. అవును, కష్టమే. సుఖమని ఎవరన్నారు? కష్టమే. అయినప్పటికీ ఈ లోక కష్టములతోటి పోలిస్తే దేవుడిచ్చే సుఖము, దేవుడిచ్చే ఆ ఒక్క సమాధానము, ఆయన ఇచ్చే ఆ నెమ్మది ఈ లోకంలోని ఏది ఉన్నా కూడా ఈ లోకంలోని మనకి కలగదు.
దేవుడిచ్చే అటువంటిది ఎవ్వరు మనకివ్వరు. నిజముగా ఈ లోకంలోని ఎన్నో ఉన్నాయి, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు ఉన్నాయి, కానీ ఏది మనకు ప్రశాంతత ఇవ్వదు, ఏది నెమ్మదినివ్వదు. కానీ దేవుని మాట ఒక్కటి, దేవుని సన్నిధి, ఆయన సహవాసము ఉంటే మనము నిజంగా ఎంతో ప్రశాంతంగా, ఎంతో నెమ్మదిగా జీవించగలుగుతాం. ఇక్కడ 52 అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, మీరు ధూళి దులుపుకొని లేచి కూర్చుండి, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము అంటున్నాడు. ఆయన వచ్చి నీ కట్లు విప్పడు. నువ్వు మొదటిగా ఒక స్టెప్ నువ్వు ముందుకు వెయ్యాలి. నువ్వు మొదటిగా ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన యాక్షన్ తీసుకుంటాడు. నీ ఇష్టంతో నువ్వు చెయ్యనిదే ఆయన నీ జీవితంలో ఏది చేయలేడు. నువ్వు ఇష్టపడాలి, నువ్వు మొదటిగా ఆయనను ప్రేమించాలి. ఆయన నిన్ను ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడు. ఇప్పుడు నీ వంతు నువ్వు ప్రేమించాలి దేవుణ్ణి. నువ్వు ఆయనని ప్రేమించిన ఎడల ఆయన నీకు సహాయకర్తగా ఉంటాడు. ఈరోజు ఈ లోక బంధకాలలోని, ఈ లోక అంధకార శక్తుల ద్వారా కానీ దేని ద్వారా మీరు పీడింపబడుతున్నారో నాకు తెలియదు, కానీ నా దేవుడు సజీవుడు, మన యేసే సజీవుడు. ఆయనకు తెలుసు ఆయన చేయగలడు. ఆయన చేస్తాను అన్నాడంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఈరోజు మీరు మీ కట్లను విప్పుకొని మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, మీరు నిలబడగలిగితే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడండి. ఆయన ఒకప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానము, నువ్వు నిలబడు, నేను నీ పక్షాన యుద్ధం చేస్తానని చెప్పి ఈరోజు మీకు అదే వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. నిలబడిన ఎడల నేను మీ జీవితంలోని చేస్తాను. ఎంతకాలము పడిపోయే ఉంటారు, ఎంతకాలము ఈ లోకంలో కూలిపోయిన స్థితిలోనే ఉంటారు, ఎంతకాలము ఈ లోకంలో ఈ ధూళిలోని ప్రాకులాడుతూ ఉంటారు, ఈ లోకాన్ని మీలోకి జ్వరబడనిస్తూ ఉంటారు. ఆయన అంటున్నాడు, మీరు నిలబడినట్లయితే ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను, అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి రాడు. అంటే అర్థం ఏంటంటే, మనలోకి ఏ ఒక్క లోకరీత్యా ఉన్న ఏ సంబంధము కూడా మనలోనికి రాదు. ఈ లోకరీత్యా ఉన్న ప్రతిదీ ఏది కూడా దేవుడు మనలోనికి రానివ్వడు. ఎప్పుడు మనము నిలబడగలిగితే, మనము దేవుణ్ణి ప్రేమించగలిగితే, మనము ఆయన కోసము నిలబడగలిగితే, దేవా నువ్వు నా కోసం ఇన్ని చేసావు, ఈ ఒక్కటి నేను నీ కోసం చేయలేనా? ఈ శరీర కార్యాలు వ్యర్థమయ్యా, ఈ శరీర కార్యాల ద్వారా నాకు ఏది కలగట్లేదు, కానీ దేవా నువ్విచ్చే ప్రతిదాన్ని బట్టి నేను సంతోషంగా ఉండగలుగుతున్నానయ్యా, అది శ్రమ అయినా నాకు సంతోషమే దేవా అని చెప్పి మనము చెప్పగలిగితే, నిజంగా దేవుడు మన పక్షాన యుద్ధము చేసే దేవుడు. ఆయన మన పక్షాన ఆయన నిలబడతాడు. ఆయన చెప్పిన మాట ఎన్నడూ కూడా ఆయన తోసివేసే దేవుడు కాదు, కానీ ఆయన దానిని స్థిరపరిచే దేవుడు. ఆయన చెప్పిన ప్రతి మాటను నెరవేర్చే దేవుడు. అదేవిధంగా మనము దేవుణ్ణి ఒక మాట అడుగుదాము. కీర్తనలు 68వ అధ్యాయము 28వ వచనము. కీర్తనలు 68వ అధ్యాయము 28వ వచనము. నీ దేవుడు నీకు బలము నియమించి ఉన్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. ఇది మనమందరము బిగ్గరగా దేవుడిని అడుగుదాం. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము అని చెప్పి మనము దేవుడిని అడుగుదాం. నిజంగా దేవుడు మనకు దయచేసిన ప్రతి దానిని ఆయన ఎంతో ప్రేమతోటి ప్రతి ఒక్కటి మనకు దయచేస్తున్నాడండి. కానీ గ్రహించక మనమే ఈ లోకంలోని తిరుగులాడుచున్నాం. గ్రహించక, హృదయము దేవుని వైపు పెట్టక, ఆయన వైపు త్రిప్పక, మనము ఇన్నాళ్ళు ఈ లోకపు బంధకాలలోని, ఈ లోకపు సంఖ్యలతోటి బంధింపబడి ఉన్నాము. కానీ మన విమోచకుడు సజీవుడు. ఆయన కార్యము సఫలము చేస్తాడు. మనము నిజంగా మనకి దొరికిన ప్రతిదాని చుట్టూ మనము ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయనను అడుగుతూ, ఆయనను కంచె వేయమని అడుగుదామండి. ఈరోజు మనం పొందుకున్న ప్రతిదాని చుట్టూ మనము ఆయన కంచె వేయమని అడుగుదాం.
ఆయన ఖచ్చితంగా కంచె వేసే దేవుడు. ఈరోజు ఆ కంచె లేకయే కదా, ఈరోజు మనం ఆ బౌండరీస్ పెట్టుకోకే కదా, ఆ బౌండరీస్ దేవుడు పెట్టిన ఆ బౌండరీస్ మనం దాటి వెళ్ళే కదా ఈరోజు మన చేతులారా మనము కొని తెచ్చుకున్నాము ఈ కష్టాలు, మన చేతులారా మనం కొని తెచ్చుకున్నాము ఈ నష్టము, ఈ బాధ, ఈ నొప్పి. మీరు బాధపడుతున్నారు, కానీ ఆ బాధకు ఒక జవాబు లేదు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నిజంగా దేవుని ఎదుట విచారణ చేస్తున్నారా? నిజముగా దేవుని ఎదుట మీరు అడుగుతున్నారా దేవుణ్ణి? దేవా, ఏం జరుగుతుంది నా జీవితంలోని అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఆయన మాట్లాడే వరకు మీరు వేచి చూస్తున్నారా? నిజంగా దేవుడి మాటలు ఎంతో ఆదరణ కలుగజేస్తాయి. మనము కనిపెట్టుకోవాలి దేవుని మాట కోసం, మనము కనిపెట్టుకోవాలి దేవుని మాటల కోసం, దేవుని రాజ్యం కోసం. నిజముగా మీరు ఈ స్థితి గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు మీకు సహాయం చేస్తాడు. అయితే మీ చుట్టుపక్కన ఉన్నవారు అనేకులు ఉన్నారు. మీ చుట్టుపక్కల అనేకులు లోకానుసారంగా జీవిస్తున్నారు. మీరు చేయవలసిన పని, మీ సాక్ష్యము మీరు పంచుకోండి. దేవుడు మీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు మీరు పంచుకోండి. ఒక సాక్ష్యం అంటే మన జీవితము మనం వారి ఎదుట పెడుతున్నాం. మన జీవితంలోని దేవుడు చేసిన కార్యాలు అక్కడ మనము కాదు కానీ గణపరచబడాల్సింది దేవుడు గణపరచబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి. ఆ విధంగానే మనము జీవించాలి. ఈరోజు అనేక మంది మీ చుట్టూ ఉన్నవారు ఎంతో బాధ గుండా, ఎంతో వేదన గుండా వెళ్తున్నారు. మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకోండి. వారికి చెప్పండి క్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పి. ఆయన మన కోసం 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని, ఆయన మన కోసము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మన కోసము ఆయన అన్నీ చేసి వెళ్ళాడని చెప్పి మీరు చెప్పండి. మీరు ఈ లోకానికి వెలుగుగా ఉన్నారని చెప్పి దేవుడు మన కోసం చెప్పాడు. ఈరోజు నిజంగా మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగును మీరు వెలుగుతున్న దీపము వలె ఇతర దీపములను మీరు వెలిగించవలసిన బద్దులై ఉన్నారు. మీకు ఆ బాధ్యత ఉంది. దేవుడిస్తున్న ఈ బాధ్యతను స్వీకరించి కనీసం ఒక్కరికైనా రోజులోని చెప్పండి. దేవుని కోసం మాట్లాడుకోండి. ఈరోజు దేవుడు ఒక మంచి సహవాసాన్ని మీకు ఇచ్చాడు, అది కాపాడుకోండి. క్రైస్తవ సహవాసాన్ని ఇచ్చినట్లయితే కాపాడుకోండి. లేని ఎడల ప్రార్థించండి. ఎందుకంటే ఒకరిని ఒకరు ఆత్మ విషయంలోని, విశ్వాస విషయంలోని మనము బలపరుస్తూ, ఆదరణ కలిగించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. మీకు ఎవరు లేరా? మీ కుటుంబంతో మాట్లాడండి. మీ కుటుంబంలోని మీ తల్లిదండ్రులతోటి మాట్లాడండి, మీ అన్నదమ్ములతోటి, మీ అక్క చెల్లెలతోటి మాట్లాడండి. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను పంచుకోండి. దేవుడు అలాంటివి చూసినప్పుడు నిజంగా ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే నా బిడ్డలు నేను చేసిన కార్యాలను నా బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నారు, నా బిడ్డ నిజంగా నా మీద ఆధారపడుతుంది అని చెప్పి దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. ఈరోజు అన్నీ చేసిన తండ్రిని సంతోషపెట్టాల్సిన బాధ్యత మనకుంది. ఈరోజు మనకి ఏ అనారోగ్యము లేకుండా, ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మనల్ని పోషిస్తున్నాడు మన తండ్రి. ఆ తండ్రిని సంతోషపెట్టాల్సిన బాధ్యత మనకుంది కదా. ఈరోజు మనమందరము ఈ బాధ్యత తీసుకుందాము. అదేవిధంగా దేవుణ్ణి కంచె వేయమని అడుగుదాము. దేవా, ఇచ్చిన ప్రతిదాని చుట్టూ నీ కంచె వేయ్యా, ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అది శ్రమ అయినా మేలైనా నా జీవితంలోని వచ్చిన ప్రతిదాన్ని బట్టి నీకే వందనాలు. ప్రతి శ్రమను బట్టి వందనాలయ్యా, ప్రతి మేలును బట్టి వందనాలు దేవా. ఇంకా నువ్వు నాకు దయచేసిన ప్రతి దాని చుట్టూ నువ్వు కంచె వేయి, దానిని నేను కోల్పోవడానికి వీలు లేదు అని చెప్పి దేవునితోటి మనము పోరాడదాం. అంటే దేవునితోటి మనము మాట్లాడదాము, ప్రార్థనలోని పోరాడదాం. ఈ లోకాన్ని మనము జయించగలిగింది కేవలము మోకాల ప్రార్థన ద్వారా మాత్రమేనండి. మోకరించి మనము ప్రార్థిస్తే మనము చేసిన ప్రతి తప్పును అక్కడ సరిదిద్దుకోగలుగుతాం. దేవుని సన్నిధిలోనే మనకి ప్రశాంతత, దేవుని సన్నిధిలోనే మనకి సమాధానము, దేవుని సన్నిధిలోనే మనకి క్షమాపణ. కాబట్టి దేవునితోనే మనము మాట్లాడుకుందాం. ఆ రోజు యాకోబు ఏ విధంగా అయితే దేవునితోటి పెనుగులాడాడో అదేవిధంగా ఈరోజు మీరు దేవునితోటి పెనుగులాడండి. దేవా, నువ్వు కంచె వేయాల్సిందే.
నేను ఇంతకాలము పడిపోయి ఉన్నాను, ఇంతకాలము ఈ లోకంలోని కూరుకొని ఉన్నాను, కానీ నాకు విమోచన కావాలయ్యా, నాకు నీ శక్తి కావాలయ్యా, నువ్వు నాకు సహాయం చేయి అని చెప్పి ఆయనను అడిగినట్లయితే వేగరమే ఆయన మీకు సమాధానము, సహాయము చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. మీ జీవితంలోనే మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. దేవుని కంచె వేయమని చెప్పి అడగండి, ఆయన కంచె వేస్తాడు. ఆయన కంచె వేసే కొలది మనం ఇంకనూ ఆత్మీయతలోని బలపడుతూ ముందుకు వెళ్దాము. ఇతరులని దేవుని వైపు నడిపిద్దాము. మనము దేవునికి దగ్గరగా జీవిస్తూ ఇతరులని దేవునికి దగ్గరగా తీసుకొద్దాం. ఈ చిన్న మెసేజ్ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.